ప్యాకేజీ ప్రకటనతో ఏపీని కేంద్రం మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్రాన్ని కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ప్రత్యేక రైల్వే జోన్ కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. 5 కోట్ల ఏపీ ప్రజలకు గంతలు కట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీ తెచ్చుకున్నారని కేవీపీ ఫైర్ అయ్యారు. ఏపీకి హోదా సాధనలో అందరం కలిస్తే ఈసారి విజయవంతం అవుతామని చెప్పారు. రాజ్యసభలో ప్రసంగించిన పార్టీలు అన్ని మద్దతుని కూడగట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయమని నేను మీకు సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. మీ ముందు ఈరోజు నిలబడి మన కళ్ళెదురుగుండానే దారుణమైన అన్యాయం చేస్తూ ఈ కోటికి ఎందితే వచ్చిన డబ్బులు కలెక్ట్ చేసుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీలు కలెక్ట్ చేసుకుంటున్నారు. వారు ప్యాకేజీలు కలెక్ట్ చేసుకోవడం కోసమా ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత త్యాగాలు చేస్తుంది, ఉద్యమాలు చేస్తూ ఉంది. పార్లమెంట్లో లాలోకి కుస్తీ జరుగుతూ ఉంది. తెలుగుదేశం బీజేపీ లాలోకి పడిపోయి తెలుగుదేశం బీజేపీ కలిపి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయబోతా ఉన్నాయి. వివేకవంతులైన ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తున్నాను. నేను పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టి కేంద్ర ప్రభుత్వం వలన జరిగితే రాష్ట్రానికి మేలు జరుగుతుందా, పోలవరానికి మేలు జరుగుతుందా? ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కేంద్రం తీర్చగలదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం తీర్చగలదా అనేది మీరందరూ ఒకసారి ఆలోచించండి.